వినాయక చవితి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది వినాయకుడి విగ్రహాలు, నిమజ్జనాలు, అలానే అంబరాలంటే సంబరాలు. కాకుండా ఈ చిన్నపిల్లల సంతోషాలైతే మనం మాటల్లో వివరించలేము. అలానే పెద్దవారు కూడా చిన్నపిల్లల్లా మారిపోతారు. మనం ఎంత హ్యాపీగా వినాయకుడిని ఇంటికి ఆహ్వానించి పూజలు చేసుకుంటామో, దానికన్నా రెట్టింపు బాధతో వినాయకుడిని నిమజ్జనం చేస్తాం కదా! కొంతమందికి చెరువులు, నదులు, సరస్సులు అన్నవి అందుబాటులో ఉండవు. మన ఇంటి వినాయకుడిని మన చేతులతో స్వయంగా మనమే నిమజ్జనం చేసుకోవచ్చు. ఎక్కడైతే మనం నిమజ్జనం చేయాలనుకుంటామో ఆ ప్లేస్లో కొంచెం వాటర్ చిమ్మి బియ్యం పిండితో ముగ్గు వేసి పసుపు, కుంకుమ, అక్షింతలు, కొన్ని పువ్వులు వేసుకొని అదే ముగ్గుపై వాడిన బకెట్ కానీ లేదా కొత్త పాత్ర కానీ పెట్టి దానికి పసుపు కుంకుమలు పెట్టుకోవాలి. అలా చేసిన పాత్రలో కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు, కొన్ని పువ్వులు వేసుకొని గంగా, యమున, కృష్ణ, కావేరి, సింధు అనుకొని కొన్ని నదుల పేర్లు చెప్పుకొని మన ఇంటి వినాయకుడిని నిమజ్జనం చేయాలి. నిమజ్జనం చేసిన నీటిని పూల మొక్కల్లో కానీ ఎవరు తొక్కని ప్రదేశాల్లో కానీ వదిలిపెట్టాలి.